మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇంకా అశ్వాలు కూడా ఆచరణలో పెట్టే మాట్లాడకుండా వినాలంటే మన హయ్యరంకాముఖ అన్న వ్యాఖ్యానంలో చెప్పుకున్నాం. పరిగెట్టే ఫలితాన్ని భగవంతుడికి దుమ్ము రూపంలో సమర్పించే కాబట్టి ఆ దుమ్మును నెత్తి మీద అలంకారంగా ప్రకాశింపజేసుకున్నాడు ఆయన. అలా నిమిత్త మాత్రంగా మన కర్తవ్యాలు చేయాలి తప్ప భావోద్వేగాలకు లోనైపోకూడదు. అదే భగవద్గీత మనకి చెబుతున్నది. ఇవాళ రాష్ట్ర విభజన పరిస్థితుల్లో కూడా ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో అధికారులు ఇలాగే నిమిత్త మాత్రంగా ఏ ప్రాంతం పట్ల ప్రత్యేకమైన ప్రేమలు ప్రత్యేకమైన ద్వేషాలు లేకుండా ధర్మాధర్మాలు నిర్ణయించుకుని అంతరాత్మ సూచించిన ప్రకారం వారి పద్ధతులు చట్టం ప్రకారం ధర్మం ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అధికారులు పనిచేయడం చాలా కష్టం. నిజాయితీగా చేసినా ఎవడో ఒకడు ఏదో అంటూనే ఉంటాడు. భగవద్గీతే మనకి ప్రమాణం. అందుకని అర్జునుడు మళ్ళీ ఒక రకమైన మమకారానికి లోనయ్యాడు. మళ్ళీ కృష్ణుడు 2 మాటలు చెప్పక తప్పదు. ఓ మినీ భగవద్గీత నడుస్తుంది. అంచేత ఇందులో ఇంకొక నైపుణ్యం గమనించండి. నేను చూస్తూ ఉంటానని అంటూనే ధర్మరాజును కూడా తన పక్షంలోకి లాక్కుంటున్నాడు. త్రక్కునగాదు అతండు సముదిర్ణ భుజాబల శౌర్యశాలి ఇక్కడి సేన చక్కడచనేని యుచుతునగాక ధర్మము దక్కుట కోర్వజాలుదునే. ధర్మం నశించిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? కాబట్టి ధర్మజు తమ్ములు క్రూర కర్ములే. మేము ధర్మరాజు తమ్ముళ్ళం, మేము అధర్మం చెయ్యం అంటే ధర్మరాజా నువ్వు కూడా ఒప్పుకోకని చెప్పడం అనమాట. ఆ అవతల వాడిని మన పక్షంలో కలుపుకునే సంభాషణ నైపుణ్యం ఇది. అప్పుడు కృష్ణుడు కావాలని ఒక మాట మళ్ళీ మినీ భగవద్గీత అన్నాం కదా, ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పాలయ్యా, చెప్పి 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 నా గొంతు పాడైపోతుంది. నువ్వేమన్నావు? అప్పుడో మాట అంటావు, ఇప్పుడో మాట అంటావు. దేనికి కట్టుబడి ఉండరా మీరు? ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల్లాగా రోజుకో మాట మాట్లాడతారా? అని మననొర్తు భీష్మునని అక్కడ చేసిన పుంకి లోకమెల్లను వినియుండగా. అని మననొర్తు భీష్మునని ఆరడి చేసిన పుంకి లోకమెల్లను వినియుండగా. ఇట చలం వెడలంజనదు ఇట చలం వెడలంజనదు ఎట్టులైన జంపగవలె. ఇట చలం వెడలంజనదు ఎట్టులైన జంపగవలె. రాజధర్మ పరిపాలనగా కిది క్రూర కర్మమే. రాజధర్మ పరిపాలనగా కిది క్రూర కర్మమే. నేను విధి పంచే శాంతనవు నిందగటార్పగ వేయునేటికి. నన్ను భగవంతుడుగా నమ్మావు కాబట్టి భగవాన్ నిర్ణయాన్ని దేవ నిర్ణయాన్ని విధి నిర్ణయాన్ని నీకు చెబుతున్నా. భీష్ముడిని చంపడం కోసమే నువ్వు పుట్టావు. సెకండే నిమిత్త మాత్రుడు. నీ బాణాలతోనే పోవాలని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? వీరమరణం పొందాలి సవ్యసాచి చేతుల్లోనే ఆయన అనుకుంటుంటే ఏమీ లేకుండా సెకండ్ని ఒక్కడిని పంపించి చంపిస్తారు ఆయన్ని. ఆయన ఎలాగూ బాణాలు వెయ్యడు కాబట్టి. అంచేత సెకండ్ని అడ్డం పెట్టుకుని నువ్వు బాణాలు వెయ్యవలసిందే. దీన్ని ప్రాప్తకాల ధర్మం అంటారు. ఆ పరిస్థితిని బట్టి అదే ధర్మం. అలా తప్ప ఆయన పోడు. ఆయన పోతే తప్ప ఈ పక్షం బలహీన పడదు. ఆ బలహీన పడితే తప్ప మనం జయించలేం. మనం జయించేసి తప్ప ధర్మం జయించదు. ధర్మం జయించకపోతే భారత గ్రంథ రచన అనవసరం, భారత ఇతిహాసం అనవసరం, భారతదేశం అనవసరం. ఎట్టి పరిస్థితుల్లో ఏ మార్గం తొక్కైనా ధర్మాన్ని జయించనివ్వాల్సిందే. ధర్మం పట్ల యువకులకి ఒక ప్రేమ కలగాలంటే ధర్మం జయించి తీరాలి. దానికోసం కొంచెం పక్క మార్గాలు పట్టినా పర్వాలేదు, ధర్మమే జయించాలి. అది కలియుగంలో తప్పదు. అందుకే అర్జునుడికి చెబుతున్నాడు ఇక్కడ ఖచ్చితంగా లక్ష్యం మంచిదైతే కాదు మార్గం కూడా మంచిదే ఉండాలనే పట్టుదల ఉంటుంది కొంతమందికి. అన్ని రకాల లక్ష్యం మంచిదే అనేప్పుడు మార్గం కొంచెం అటు ఇటు అవుతుంది. భారతం చెబుతున్న మాట గ్రహించండి. శ్రీకృష్ణుడు చెబుతున్న మాట. మన లక్ష్యం ధర్మం జయించడం. ధర్మానికి ప్రతీకలు పాండవులు మీరు జయించాలి అంటే అవతల వాళ్ళు ఓడాలి. అవతల ఎవరు నిలబడ్డారో వాళ్ళు నిర్ణయించుకోవాలి ఎందుకు నిలబడ్డామని. వాళ్ళని చంపడానికి నువ్వు ఆలోచిస్తే ఎలాగా? ఆయన మూతి తుడిచాడు, ఈయన ముక్కు తుడిచాడు, ఈయనేమో ఆసుపత్రిలో చేర్చాడు, ఆయనేమో ఎల్కేజీలో ఏబీసీడీలు చెప్పాడు. ఏమిటి మాటలన్నీ? ఇవి ఆలోచించుకోవాల్సినవి ఇవన్నీ. ద్రోణాచార్యుడి మీద బాణం వేయమంటే గురువు అంటావు, ఈయన మీద బాణం వేయమంటే తాత అంటావు, ఇంకోటి మూత అంటావు, పేత అంటావు. దేనికి యుద్ధానికి వచ్చావు? మళ్ళీ భగవద్గీత అంతా చెప్పాలి నీకు. అని మొననొత్తు భీష్ములని అక్కడ పలికిన పట్టిన భూమికి. ఎలాగైనా సరే అని మన సేనాముఖంలో నేను భీష్ముడిని చంపుతానని మత్స్య దేశంలో విరాట్రాజు నగరంలో ఉండగా ప్రతిజ్ఞ చేసావా లేదా? అప్పుడు తాతగారు లేదా? అప్పుడు మూతి తొడవలేదా? ముక్కు తొడవలేదా? నీ దుమ్ము ఆయనకు అంటుకోలేదా? ఆయన దమ్ము నీకు అంటుకోలేదా? ఏం మాట్లాడుతున్నారయ్యా? ఓసారి అహంకారం, ఓసారి మమకారం. ఎక్కడ సైనికులు మీరంతా? సైనికుడికి ఇవన్నీ ఉంటే యుద్ధం నడుస్తుందా? యుద్ధరంగంలో కూర్చుని సినిమా పాటలు, ఉయ్యాల పాటలు, జోలపాటలు, జో అచ్యుతానంద పాడతారేమిటయ్యా అని ఆ సందర్భాన్ని బట్టి గమనించండి. మహత్తరమైన తత్వం ఇలాగే ఉంటుంది. గతం గురించిన ఆలోచన అనవసరం, భవిష్యత్తు గురించిన ఆలోచన అనవసరం. వర్తమానం మన ముందు ఏది ఉందో దాన్ని చూసుకుంటే చాలు, సమస్య పరిష్కారం అవుతుంది. అంతేగాని మొత్తం ఎక్కడి నుంచి జరిగింది అని 53 నుంచి చరిత్ర తవ్వుకుంటూ మొదలుపెడితే ఎవరు సమాధానం దానికి చెప్పలేడు ఇవాళ.
అలాగే ముందు ముందు ఏదో అవుతుందనే అనుమానాలు పెంచుకున్నా కూడా ఎవరూ చెప్పలేరు. మన ముందు సమస్య ఉంది, దానికి పూర్వపరాలు అక్కడే ఉన్నాయి, పరిష్కరించుకుంటే తేలుతుంది. దానికి శ్రీకృష్ణుడిలాగా నిష్కల్మషమైన చిత్తంతో ఉండాలి. భీష్ముడిది కూడా అదే నిష్కల్మషమైన చిత్తం కాబట్టే చనిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇది ఇలా తప్ప పరిష్కారం కాదు అనుకున్నాడు ఆయన. కొన్ని సమస్యలు అలా తప్ప పరిష్కారం కానీ ఉంటాయి, అవి అలాగే అవుతాయి, మనం భరించడమే, మనం సమాధాన పడ్డమే, ఇంకో తెగింపు చేసుకోవడమే అంతే. అక్కడ అదే ధర్మం, అది సందర్భాన్ని బట్టి. అదేం గొప్ప ధర్మం, గొప్పది జరిగిందని ఎవరూ అనడం లేదు, కానీ అది సమాధాన పడవలసిన పరిణామం, అర్థం చేసుకోవలసిన పరిణామం. అందుకని అర్థం చేసుకో పరిస్థితిని. ముందు వాళ్ళ వాదిస్తానేమిటి, అలా ప్రతిజ్ఞలు చేసేవలేదా? ఇవాళ చలం బడలంజనదు, ఇవాళ నేను వదిలేస్తానని పట్టుదల వదిలేసి, కోపం వదిలేసి, నేనేమో ఆయన చంపేసినా సరే మంచిది, నేను చూస్తూ కూర్చుంటా అంటే సైనికులు ఏమంటారు? చేతకాని వాడనరా? అదంతా భరిస్తావా క్షత్రియ పుత్రుడమై ఉండి? వాళ్ళకందరికీ ఈ ధర్మోపదేశాలు చేస్తావా? సత్తు చిత్తు ఆనందం అంటూ యుద్ధరంగంలో చేయాల్సిన విషయాలు ఇవి. అంచేతన ఎట్టులైన చంపగవలే గమనించానంటే యుగ ధర్మం, ఎట్టులైన అని శ్రీకృష్ణుడు వాడాడు. అంటే అధర్మం ఇంకోటి అని ఆలోచించవద్దు. మార్గం అంతా పవిత్రంగా ఉండడం, మార్గం కూడా లక్ష్యంతో పాటుగా మార్గం కూడా పవిత్రంగా ఉండడం అనేది కలియుగంలో సాధ్యం కాదు. అంచేతను స్వాతంత్రం కోసం హింసాయుతమైన పోరాటం చేసిన మహానుభావులు సుభాష్ చంద్రబోస్ని, చంద్రశేఖర్ ఆజాద్ని, అల్లూరి సీతారామరాజుని, సిపాయిల తిరుగుబాటుని మనం తక్కువ చేస్తామండి అహింస మీద ప్రేమతో? అలాగాని గాంధీ గారిని కాదనుకుంటామా? అదేమిటది? ఎవరి మార్గం వారిది. అంచేది ఆయన దూరంలో ఉన్నారు, ఆయన వాళ్ళకి అది నచ్చలేదు. వాళ్ళు మొదటి నుంచి పోరాటాలు చేశారు. పోరాటాలు చేసిన అమరవీరుల త్యాగాలు మనం వదిలేస్తామా? అంతమంది చంద్రశేఖర్ ఆజాద్ కావాలని బాంబు పేల్చాడు, దొరికాడు, చనిపోయాడు. వాడు పోయే ముందు ఆయన కాల్చుకున్నాడు. అటువంటి వీరుణ్ణి వాళ్ళు మర్చిపోతాం మనం. అహింసా మార్గాన్ని మెచ్చుకున్నంత మాత్రం చేత హింసాయుత పోరాటం చేసిన వీరుల్ని మనం కాలదనాల్సిన అవసరం లేదు. హింసాయుత పోరాటాన్ని మెచ్చుకున్నాం కదా అని గాంధీ గారిని తెలివి తక్కువ అనొద్దు, చాలా పొరపాటు మాట. ఆయన దూరంలో ఆయన వెళ్ళారు. అంతిమంగా దానివల్ల మనకు సాధ్యమైంది. అది చాలా గొప్పది, కాదని అనలేని విషయం ఇది. బుద్ధుడంత గొప్పవాడు గాంధీ గారు, అందులో సందేహం లేదు. కానీ ఆ మార్గం అన్ని వేళలా అన్ని సందర్భాల్లోనూ అనుసరణీయం కాదు. అదే కృష్ణుడు చెబుతున్నది ఇక్కడ. మంచిదే, మీరు కూర్చొని జపం చేయండి. ఇక్కడ జపం చేస్తానంటే అలాగా, ఇక్కడ సరిస్తే ఏమిటి? అంటే ఎట్టులైన చంపగవలే రాజధర్మ పరిపాలన కాదు, క్రూరకర్మమే. రాజధర్మాన్ని పరిపాలిస్తున్నాడు, క్రూరకర్మ అంటే ఏమిటి? మాటి మాటికి సరిగ్గా నువ్వు అనుకున్నట్లే ఎదురుగా వచ్చిన వీరుణ్ణి ఎదురుగా కూర్చుంటాడా? వాడు పక్కకి వెళ్ళాడంటే నువ్వు పక్కకి వెళ్ళి చంపద్దా? ఇక నేను ఆ పక్కకి వెళ్ళానంటే బాగుంది, నియమాలు పెట్టుకోపోతావు. ఆ నియమాలే కదా భీష్ముడిని బంధించాయి. అంచేత నువ్వు కూడా నియమాలు పెట్టుకుంటే, ఆయన అధర్మపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన నియమాల వల్ల ఆయన బంధితుడైనా లోకానికి మేలు జరిగింది, అధర్మం ఓడిపోయింది. కానీ నువ్వు ధర్మపక్షంలో ఉన్నావు, నువ్వు పిచ్చి పిచ్చి నియమాలు పెట్టుకుని నువ్వు ఇక్కడ కూర్చుంటే ధర్మం బంధితం అవుతుంది, లోకానికి కీడు జరుగుతుంది. ధర్మం గెలవడం ముఖ్యం అర్జున, నా మాట విను అనే యుగ ధర్మం ప్రకారం నడుచుకోమని చెబుతున్నాడు. కలియుగంలో 5000 ఏళ్ళు గడిచిన తర్వాత మనిషి తినేసే కాలంలో ఉన్నాం మనం ఇక్కడ. ప్రతి మనిషికి స్వార్థమే, ప్రతి నాయకుడికి స్వార్థమే, ప్రతి ఆలోచన స్వార్థమే, ఇవ్వడం వెనకాల స్వార్థమే, ఇవ్వకపోవడం వెనకాల స్వార్థమే. ఇన్ని స్వార్థాల మధ్యలో పరమార్థం ఏమిటో మహాభారతము ద్వారా, తెలుగు భాష ద్వారా తెలుసుకుందుముగాక. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.